ఒక 2 పనులు ఉన్నాయి. నిన్న కాలేజ్లో సైకిల్ ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్లాస్ ఎలా జరిగాయంటే, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఎందుకు తీసుకుంటా అనుకున్నానంటే, హలో, ఈరోజు నాన్న వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారు. సో వాళ్ళని దిగబెట్టడానికి అనేసి నేను తొందరగా లేచి వాళ్ళే లేపారు. వాళ్ళు లేపితే వాళ్ళని దిగబెట్టేసి వచ్చేసాను. దాని తర్వాత 5:30 నుంచి ఇప్పుడు 8 అవుతుంది. 8 వరకు అలా మొబైల్కి వెలుపుతూ సినిమా చూస్తూ ఉన్నా. ప్రస్తుతానికి అయితే ఒక 2 పనులు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి సైకిల్ కాలేజ్ నుంచి తెచ్చుకోవాలి. కాలేజ్లో సైకిల్ ఎందుకు ఉండిపోయిందో చెప్తాను. అలానే నా క్లాత్స్ అన్నిటినీ వాష్ చేయాలి వాషింగ్ మిషన్తో. ఫస్ట్ థింగ్ క్లాత్స్ అవి చేసేద్దాం. సైకిల్ లేదు కాబట్టి నడుచుకునే కాలేజ్ వరకు వెళ్ళాలి. లెట్స్ గో. నిన్న కాలేజ్లో సైకిల్ ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే, నిన్న మూవీకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక స్కూటీ ఉంది, ఫ్రెండ్ తేజయ్. ఆ స్కూటీ మీద వెళ్ళడం వల్ల సైకిల్ అనేది కాలేజ్లో వదిలేసాం. సో మళ్ళీ మండే కాలేజ్కి వెళ్ళాలంటే సైకిల్ ఉండాలి కదా, అందుకు వెళ్తున్నాం. మన సైకిల్ అక్కడ ఉంది. సైకిల్ అయితే తెచ్చేసాను. సైకిల్ నుంచి కొంచెం అనవసరమైన సౌండ్స్ వస్తున్నాయి. సో ఆ సౌండ్స్ని ఆపేయడానికి ఏదో ఒకటి చేయాలి. దాని తర్వాత ఆ బ్యాక్ బ్రేక్ ఒకటి పని చేయట్లే, దాన్ని ఒకటి కొంచెం మార్చుకుంటే సెట్. అదిగోండి సౌండ్. ఆ సౌండ్ కోసం, ఆ సౌండ్కి ఏదో ఒకటి చేయాలి సౌండ్ రాకుండా. ప్రస్తుతానికైతే షాప్ క్లోజ్ చేసి ఉంది, సైకిల్ షాప్. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. షూలో సంసారం పెట్టాపోయా, షూలో సంసారం 2. ఇంకో విషయం, సిఆర్టీ క్లాసెస్ నిన్నటితో కంప్లీట్ అయిపోయాయి. 30 డేస్లో 29 డేస్ అయ్యాయి. ఈరోజు అసలు క్లాస్ ఉండాలి యాక్చువల్లీ, కానీ నిన్నటితోనే ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది, అన్నీ అవగొట్టేశారు. ఈరోజు ఇంకో ప్రోగ్రామ్ ఏదో ఉన్నది, కోడింగ్ టెస్ట్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్లాస్ ఎలా జరిగాయంటే, దోస్ వాజ్ వెరీ గుడ్. కొంచెం యాప్టిట్యూడ్ నేర్చుకున్నా, లైట్గా కోడింగ్ స్కిల్స్ అండ్ డిఎస్ఏ నేర్చుకున్నా. నాట్ అట్ మీడియం లెవెల్, ఆల్సో బిగినర్ లెవెల్లో నేర్చేసుకున్నా. అటెండెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నది, కాండోనేషన్ కట్టలేదు, ఆల్ సేఫ్. మళ్ళీ మండే నుంచి కొత్తది క్రెయిన్స్ వర్సిటీది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 months వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ గురించి ట్రై చేస్తా. క్రెయిన్స్ వర్సిటీది ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటున్నా అంటే, ఇది మన కోర్ సబ్జెక్ట్. ఈసీ కోర్లో విఎల్ఎస్ఐ డొమైన్లో చేస్తున్నాను కాబట్టి అది నాకు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తో కొంచెం ఫోకస్ని పెడితే ప్లేస్మెంట్ ఆఫర్ ఈజీగా వస్తుంది. దానికోసం గట్టిగా ట్రై చేస్తాను. నిజం చెప్పాలంటే సిఆర్టీ క్లాస్లో అంతగా ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు, చాలా ఆడుకుంటూ పాడుకుంటూ చేసా.
కానీ క్రేన్స్ ఫస్ట్ ఇది అలా అస్సలు చేయాలనుకోవట్లేదు, కొంచెం హార్డ్ వర్క్ పెట్టాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఎందుకు తీసుకుంటా అనుకున్నానంటే, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తే మనం ఏదో ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బయటికి వెళ్ళామంటే మంచి మంచి లొకేషన్స్, మంచిగా అన్నీ బాగుంటాయి. కొంతసేపు చదువుకుందాం. చదివేసిన తర్వాత ఒక చిన్న న్యాప్ వేసి మళ్ళీ సైకిల్ని రిపేర్ షాప్కి పట్టుకెళ్తున్నా. ఈ వంటలు ఎందుకంటే తమ్ముడు 2 రోజుల్లో విజయవాడ వెళ్ళిపోబోతున్నాడు కాలేజ్కి. సో వాడికి బలం ఉండాలనేసి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఈరోజు చేయాలనుకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.